చనిపోయిన కందుకూరి ఘటనకు సంబంధించి చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయలు నగదు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీనాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అలాగే కారు దాడిలో గాయపడ్డ పవన్ భార్గవ్కు కూడా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా పవన్కు 4 ఎకరాల భూమి, 5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. భార్గవ్కు 3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించనున్నారు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది బిగ్ బ్రేకింగ్ కందుకూరి ఘటనకు సంబంధించి విజయకిరణ్ గారు. అవునండి. ఇప్పుడు దాంతో పాటుగా నా యొక్క ఇంకొక దాని ఎడిషన్ ఏంటంటే ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వారిని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన కూడా మీడియా మీరు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయాలా, మేము కూడా ఖచ్చితంగా పార్టీలో మేము కూడా చెప్తాము. ఇక్కడ